దేవుని విగ్రహాలు లేదా ఫోటోలు కొంతమంది బహుమతులు లేదా దానంగా ఇస్తారు. ఇది సరైనదేనా? దేవుడి విగ్రహాలను కానుకగా దానంగా ఇవ్వవచ్చా? ఏ వస్తువులు బహుమతిగా ఇవ్వకూడదు? దాన ధర్మాలు చేయటం అత్యంత పుణ్యకార్యంగా పరిగణిస్తారు. దాన ధర్మాలు చేయటం వల్ల భగవంతుని అనుగ్రహం లభించడమే కాకుండా ఇంట్లో ఆనందం, శాంతి, సంపదలు కలుగుతాయి. ఆలయానికి దానం చేయటం వల్ల 7 తరాల పుణ్యం లభిస్తుంది. విరాళం లేదా బహుమతుల గురించి ప్రస్తావించినట్లయితే సాధారణంగా మీరు దేవుడి విగ్రహాలు లేదా గణేష ప్రతిమలను బహుమతిగా ఇవ్వటం చూసే ఉంటారు. లేదంటే స్వయంగా మీరే అలాంటి విగ్రహాలను బహుమతిగా ఇచ్చి ఉంటారు. దేవుడి విగ్రహాలు, దేవుడి మూర్తులు కానుకగా ఇవ్వవచ్చా? మీరు నివసించే ప్రదేశానికి సమీపంలో ఎవరైనా ఆలయాన్ని నిర్మిస్తుంటే మీరు ఆ ఆలయంలో ప్రతిష్ఠించేందుకు దేవతల విగ్రహాలను దానం చేయవచ్చు. ఇలా చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. దీనితో పాటు మీ సంపాదనలో కొంత భాగాన్ని ఆలయ నిర్మాణానికి ఇవ్వాలి. కానీ దేవుని విగ్రహాన్ని వ్యక్తిగతంగా ఎవరికీ దానం చేయకూడదు. మనం ఎవరికైనా దేవుడి విగ్రహం లేదా బొమ్మను బహుమతిగా దానంగా ఇస్తే మనం దేవుడిని మన ఇంటి నుంచి పంపిస్తున్నామని అర్థం. మరోవైపు దేవతా చిత్రాలతో కూడిన వెండి నాణేలు ఇవ్వటం కూడా శ్రేయస్కరం కాదు. కత్తెర, కత్తి, సూది, దారం లేదా ఏదైనా ఇనుప వస్తువును ఎవ్వరికీ బహుమతిగా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది వాస్తు దోషాలను కలిగించటమే కాకుండా పరస్పర విభేదాలను కూడా పెంచుతుంది. ఇది పరస్పర భావాలను సృష్టించడమే కాకుండా మీ సంబంధాలను పాడు చేస్తుంది. పొరపాటును కూడా ఎవరికీ తోలు వస్తువులను బహుమతిగా ఇవ్వకండి. శాస్త్రం ప్రకారం బూట్లు, చెప్పులు, బెల్టులు, పర్సులు వంటి బహుమతులు శుభప్రదమైనవిగా పరిగణించరు. వీటిని బహుమతిగా ఇచ్చే బదులు ఇతర వస్తువులను బహుమతిగా ఇవ్వటం మంచిది. ఎవరికీ సుగంధ పరిమళాలు లేదా నూనె బహుమతిగా ఇవ్వకండి. ఇలా ఇవ్వటాన్ని అశుభమైనదిగా పరిగణిస్తారు. సాధారణంగా చాలా మంది సుగంధ పరిమళాల సీసాలను బహుమతులుగా ఇస్తుంటారు. ఇది ఇచ్చేవారు, పుచ్చుకునేవారి మధ్య స్నేహాన్ని చెడగొట్టవచ్చు. మనీ ప్లాంట్ మొక్కలు ఎవరికీ దానం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే అలా చేయటం వల్ల మీరు మీ ఇంటి సంపదను ఎదుటి వ్యక్తికి ఇస్తున్నారు. దీని ద్వారా మీరు పేదరికంతో బాధపడవచ్చు. శాస్త్రం ప్రకారం గడియారాన్ని ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మీరు మీ సమయాన్ని ఎదుటివారికి ఇస్తున్నారు. మీ మంచి సమయం ఎదుటి వ్యక్తికి వెళుతుంది. ఫలితంగా మీకు కష్టకాలం ప్రారంభమవుతుంది.